హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా మంచిగా ఉన్నాను. మీరందరూ బాగున్నారా ఫ్రెండ్స్ చెప్పండి. అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను. నా 5:30 నుంచి మార్నింగ్ రొటీన్ ఈరోజు వ్లాగ్ చూపిస్తున్నాను మీకు. నేనైతే పిల్లలు పోయాక వీడియో షూట్ చేశాను. ఎందుకంటే పొద్దున వీడియో తీయడానికి వీలు కాలేదు. వాకిలి నూకాను, 5:30కే లేచి నీళ్ళు చల్లేసాను, ముగ్గులు పెట్టేసుకున్నాను, ఇల్లు నూకాను. తర్వాత నాష్టా చేశాను. నాష్టాకు ఇడ్లీలు చేశాను. తర్వాత పిల్లలు ఉడక తిని స్కూల్కి వెళ్ళారు. మేము కూడా తిన్నాము. మా వారు తిన్నారు, నేను తిన్నాను. చట్నీ ఉడక చేసేసాను. తర్వాత మా ఆయనకి బాక్స్ ఉడక కట్టి రెడీగా పెట్టాను. ఇవన్నీ అయితే ఇప్పుడు సర్దుకోవాలి. చట్నీ పట్టాను కదా మిక్సీ, మళ్ళీ వంట చేశాను. అన్నమైంది, చిక్కుడుకాయ వండేసాను. వేడిగా ఉందని క్లాత్తో తీసి చూపిస్తున్నాను. సపడపప్పు ఇవన్నీ పొద్దున హడావుడి ఉంటుంది కదా. అన్నం కూడా అయింది. పిల్లలు బాక్స్ తీసుకుపోయారు. మా వారికి కూడా పెట్టేశాను. ఇక్కడైతే నాష్టా చేస్తే బోళ్ళు అయితే బగ్గ అవుతాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా వారు వెళ్ళిపోతున్నారు, టిఫిన్ తీసుకొని డ్యూటీకి వెళ్తున్నారు. తర్వాత బోళ్ళు అయితే ఇన్నైనాయి, మొత్తం సింకు నిండేసింది. కానీ ఒకదాని వెంబడ ఒకటి పని చేసుకోవాలి కదా. తర్వాత బట్టలు అయితే ఉతుకుతున్నాను. ఎందుకంటే నల్ల పోతుందని ముందుగల్లా బట్టలే ఉతికేస్తున్నాను. టిఫిన్ చేస్తే అయితే బగ్గ బోళ్ళు అవుతాయి, కానీ అవి తర్వాత తోముకుంటాలే అని ఫస్ట్ నల్ల వెళ్ళిపోతుంది, బంద్ అవుతుందని బట్టలు ఉతికేస్తున్నాను. 2 రోజుల బట్టలు ఉన్నాయి. నిన్న బట్టలు పిండుదామంటే నల్ల పొద్దున్నే పోయింది. తొందరగా పోతుంది, బంద్ అవుతుంది. కానీ తర్వాత మాకు నల్లలు ట్యాప్లు ఉంటాయి, కానీ అది ఉతకాలంటే ఇక్కడ బయట లేదు ట్యాబు. ఇక బాత్రూంలోనే ఉతుకోవాలి. అందుకే నేను నల్ల పోకముందే ఇక్కడ 2 రోజుల బట్టలు పిండుతున్నాను. ఇలా పిండితేనే మంచిగా అనిపిస్తుంది కదా. నాకైతే చేతులతోని అట్లా నలవడమే బాగా ఇష్టం. వాషింగ్ మిషన్ ఉంది కానీ అందులో వేయను. అది మాది కాదు వాషింగ్ మిషన్, అది ఓనర్ వాళ్ళది. అప్పుడప్పుడు వాడతాను, అది సందర్భం బట్టి. కానీ ఎప్పుడైనా నేను ఇలానే పిండుకుంటాను బట్టలు. బయటనే ఇలా పిండుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. మనకు చేతులకు కూడా వాకింగ్ చేసినట్టు అనిపిస్తుంది కదా. నాకైతే ఇలానే నచ్చుతుంది. మైల ఉడక మంచిగా పోతుందని నా ఉద్దేశం. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా అన్నీ ఉతుక్కొని బగ్గ అయినాయి కదా బట్టలు. నల్ల పోకముందే పిండేసుకున్నాను. తొందరగా పోతుంది నల్ల అయితే. 6కి పొద్దున 6కి వస్తుంది, తర్వాత 10 వరకు బంద్ అవుతుంది. కానీ నిన్న 9:30కి అట్లా బంద్ అయింది. అందుకే ఈరోజు తొందరగా పిండేస్తున్నాను. అలా జాడిచ్చేసాను నల్ల పోకముందే. కొన్ని జాడిస్తూనే ఉంటున్నా, ఆయన నల్ల పోయింది. అప్పటికే మంచిగా అమ్మ ఇవన్నీ జాడిచ్చిందే నయమైంది అని మనసులో అనుకున్నాను. కొన్ని జాడియంగానే పోయింది. కొన్ని బకెట్లలో నీళ్ళు ఉడక నింపి పెట్టుకుంటాను. ఎందుకంటే నల్ల సడన్గా పోతే మళ్ళీ బాత్రూంలోకి పోయి జాడియాలి. మళ్ళీ అటు ఇటు తిరగాలంటే యాస్టకు వస్తుంది కదా. ఇక్కడనే జాడించుకున్నాను మొత్తం అన్నీ. 2 రోజులు అంటే బగ్గ అవుతాయి. ఒక్కరోజు అంటే తొందరగా అయిపోతాయి, కానీ 2 రోజులు అంటే 1 గంట సేపు అయింది. తర్వాత ఇవన్నీ జాడియగానే ఇంకా కొన్ని ఉన్నాయి. నల్ల అయితే బంద్ అయింది. తర్వాత బట్టలు ఎండేసాను. ఇక్కడ అక్కడ
ఇక్కడ సైడు ఇలా 3 సైడ్లు ఎండేసాను. పైన ఉడక ఎండేయొచ్చు కానీ ఈ ఈ వాతావరణము ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియట్లేదు కదా. అప్పటిదప్పుడే మొగులైతుంది, మళ్ళీ వర్షం వస్తుంది. ఎప్పుడు వచ్చేదాకా తెలుస్తలేదని ఇక్కడ కిందనే ఆరేసాను. ఇంకా పైన ఆరేస్తే మంచిగా గాలి వస్తుంది కానీ నేనైతే ఇక్కడ మళ్ళీ వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, అందుకని ఇక్కడ కిందనే ఎండేసుకున్నా. తర్వాత ఎండేసిన తర్వాత లోపలికి వచ్చేసి ఇవి సింకులో ఉన్న బోళ్ళన్నీ తోమేస్తున్నాను. ఇలా అన్నీ తోమేసుకుంటున్నాను. ఇలా తోమేస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఎంటదే పని చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోయారు. ఇలా తోముకుంటూ అన్నీ కడిగేసాను. కడిగిన తర్వాత స్టవ్ క్లీన్ చేశాను. స్టవ్ క్లీన్ చేసి అన్నీ అక్కడ బోర్లించాను. ఎందుకంటే బోర్లిస్తేనే మంచిగా నీళ్ళు ఆరిపోతాయి కదా, అందుకని ఇలా బోర్లించేసుకున్నాను అన్నీ కడిగేసి. నాకైతే ఇప్పుడైతే ప్రశాంతంగా అనిపిస్తుంది అన్ని పనులు చేసేసుకుంటే. తర్వాత ఒక రౌండ్ మళ్ళా ఇల్లు ఊడ్చాలి కదా, అంత మనం ఇంట్లకు బయటకు తిరిగితే చెత్త వస్తుంది. పిల్లలు టిఫిన్ చేశారు, అందరం టిఫిన్ చేసాం కదా, అలా కింద ఏమైనా పడుతుందని అలా ఒక రౌండ్ మళ్ళా ఊడ్చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అలా అని నేను ఊడ్చుకుంటున్నాను. తర్వాత మొత్తం సర్దుకుంటూ ఊడ్చుకుంటున్నాను. పొద్దున్నే ఊడ్చేసాను, మళ్ళీ ఒక రౌండ్ ఊడ్చేస్తున్నాను బోళ్ళన్నీ తోమేసి. ఇలా ఊడ్చిన తర్వాత చెత్త ఎత్తేసి ఇలా రోజు ఇలానే చేస్తాం కదా ఆడవాళ్ళు. అన్నీ సర్దుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. అన్నీ సదురుకుంటూ నూక్కుంటూ వచ్చాను, దుమ్ము ఉంటుంది కదా అని. టేబుల్ పైన అట్లా అన్నీ సర్దుకుంటూ వచ్చాను. ఇక్కడైతే ఇంకా కుర్చీలు అవన్నీ జరుపుకుంటూ తీసుకుంటూ నూక్కుంటూ వచ్చాను. ఇలా నా పని అయిపోయింది. మార్నింగ్ 5:30 నుంచి 10 వరకు కంప్లీట్ చేశాను. తర్వాత ఇలా నూకిన తర్వాత చెత్త ఎత్తుకున్న తర్వాత ఇంకా మధ్యలో ఏదైనా పని ఉంటాయి కదా. పొద్దున్నే టిఫిన్ చేసామని ఈరోజు మధ్యాహ్నం 1:15 అవుతుంది. అప్పుడైతే అన్నం తిన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వీడియో ఇంతటికి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్. మరి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్, కామెంట్. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.